ఎందుకమ్మా దీని విషయాలు మీరు పట్టించుకుంటారు? వదిలేయండమ్మా. పిల్ల అలా బాధపడుతుంటే పట్టించుకోకుండా ఎలా ఉంటామండి? పిల్ల బాధపడుతుందని మీరు జాలి చూపిస్తే మా ఆవిడ మిమ్మల్ని బాధ పెడుతుందమ్మా. మా ఆవిడ సంగతి మీకు తెలీదు. దాని నోరు అస్సలు మంచిది కాదు. దాని నోటికి భయపడే అది ఏం చేసినా మేం భరిస్తున్నాం. మేమంటే ఇంట్లో మనుషులం భరిస్తాం. అద్దెకొచ్చిన వాళ్ళు మీరెందుకు భరించాలమ్మా? అందుకే మా ఆవిడతో కొంచెం జాగ్రత్తగా ఉండండి. నువ్వు రామ్మా. థ్యాంక్స్ అక్క. పర్లేదు. పతిదేవుడికి సేవలు చేస్తున్న మహా ఇల్లాలు. చాలు అంటే కుదరదు. ఇలా జ్యూసులు తాగితేనే బలం వస్తుంది. బలం వస్తేనే తొందరగా లేచి తిరగగలుగుతారు. ఏంటి తిరిగేది? బ్రతికినంత కాలం అలా పడుండాలి. నడవటాలు మాట్లాడటాలు ఈ జన్మలో ఉండవు. తాగండి. అత్తయ్య, మీకెందుకంత శ్రమ? ఇటివ్వండి, నేను తాగిస్తాను. ఇందులో శ్రమేముంది ఐశ్వర్య? ఇది నా బాధ్యత. కాదత్తయ్య, ఇది మీ బాధ్యత కాదు. మీ కోడలుగా ఇది నా బాధ్యత. తండ్రి లాంటి మావయ్య గారు ఇలా మంచాన పడితే ఆయనకి సేవలు చేయటం అనేది కోడలుగా నా బాధ్యత అత్తయ్య. అందరు కోడళ్ళు ఇలా ఆలోచించకపోవచ్చులేండి. శ్యామానే చూడండి, మావయ్య గారు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నారని తెలిసి కూడా ఆలోచించకుండా మొగుణ్ణి తీసుకుని వెళ్లిపోయింది. సర్లేండి, ఇప్పుడు ఆ విషయాలన్నీ ఎందుకు? ఆ జ్యూస్ ఇవ్వండి, నేను తాగిస్తాను. పర్లేదులేమ్మా, నేనే తాగిస్తాను. మీరు తాగించడమే కరెక్టులేండి. రేపటి నుంచి నేను వసంత మసాలా కంపెనీ ఎండీగా బాధ్యతలు తీసుకోవాలి కదా. వసంత మసాలా కంపెనీకి ఎండీగా నువ్వు బాధ్యతలు తీసుకుంటావా? అంటే మీ పేరు మీద పెట్టిన కంపెనీకి శ్యామాని ఎండీగా మావయ్య గారు నియమించారు. ఇప్పుడు శ్యామ లేదు కదా. ఆ బాధ్యతను తీసుకోవడం అనేది ఈ ఇంటి కోడలుగా నా బాధ్యత కదా. అవసరం లేదమ్మా, నువ్వు ఆ బాధ్యతలు తీసుకోవలసిన అవసరం లేదు. ఇంకొక కోడల్ని నమ్మి అదే బాధ్యతని అప్పగిస్తే ఇంకెలా జరుగుతుందో. సెంటిమెంటల్గా కోడళ్లకి ఎండి పోస్టు కలిసి రాలేదేమోనని నా ఉద్దేశ్యం. అందుకే ఆ బాధ్యతల్ని అశోక్కి అరుణ్కి అప్పగించాను. ఇదేంటి అత్తయ్య ఇలాంటి ట్విస్ట్ ఇచ్చింది? మెల్లిగా ఈ ముసలాడి పని ఈవిడికి అప్పగించేసి నేను ఆఫీస్కి వెళ్దామనుకుంటే ఇలా అందేంటి? ఆ ఆఫీస్ పనులు వాళ్ళు చూసుకుంటారు. నువ్వు మావయ్య గారిని చూసుకోమ్మా. మావయ్య గారికి టైంకి ఫుడ్ పెట్టడం, టైంకి టాబ్లెట్స్ ఇవ్వడం, ఆయన తొందరగా రికవరీ అయ్యేలా చేయడం, అవన్నీ నువ్వు చూసుకోమ్మా. ఆయన తొందరగా రికవరీ అయ్యేలా నేను చూసుకుంటాను. మీరు నిశ్చింతగా ఉండండి. రోజు ఇలా టైంకి టాబ్లెట్స్ వేస్తే ఈజీగా రికవర్ అయిపోతారు. మామయ్య గారు, టాబ్లెట్ వేసుకోండి. వేసుకోండి మామయ్య గారు. టైంకి టాబ్లెట్స్ వేసుకుంటేనే
తొందరగా రికవర్ అయిపోతారు. వేసుకోండి. నేను టాబ్లెట్స్ మార్చి వేస్తున్నానన్న విషయం ప్రపంచంలో ఎవ్వరూ తెలుసుకోలేరు. అప్పుడు అందరం కలిసి అంత సంతోషంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఇలా విడిపోయి విడివిడిగా ఉండాల్సొస్తుంది. ఏంటి అఖిల్ బాబు, ఏంటంత డల్గా ఉన్నారు? ఏమైంది? ఇంటర్వ్యూకి వెళ్ళాను, కానీ జాబ్ రాలేదు. ఆ జాబ్కి కావాల్సిన క్వాలిఫికేషన్స్ అన్నీ నాకున్నాయి, కానీ నా దగ్గర సర్టిఫికేట్స్ లేకపోవడం వల్ల ఉద్యోగం రాదన్నారు. బ్యాడ్ లక్. బ్యాడ్ లక్ మనది కాదు అఖిల్ బాబు, వాళ్ళది. ఇంత సిన్సియర్గా పనిచేసే మీకు ఉద్యోగం ఇవ్వకపోవడం నిజంగా వాళ్ళ బ్యాడ్ లక్. ఏంటి, ఆ ఉద్యోగం రాకపోతే ఇలా డల్ అయిపోతారా? ఆ ఉద్యోగం కాకపోతే ఇంకొక ఉద్యోగం వస్తుంది. ఈ ఊర్లో ఉన్నది ఆ ఒక్క కంపెనీ అయినా ఏంటి? బోలెడు కంపెనీలున్నాయి, బోలెడు ఉద్యోగాలున్నాయి. ఆ బోలెడు కంపెనీల్లో, ఆ బోలెడు ఉద్యోగాల్లో ఏదో ఒక కంపెనీలో ఏదో ఒక ఉద్యోగం మీకు గ్యారంటీగా వస్తుంది. ఇంకా ఆ విషయాలన్నీ మర్చిపోయి హాయిగా ఫ్రెష్ అయ్యి రండి. ఏంటి అలా చూస్తున్నారు? వెళ్ళి స్నానం చేసి రండి. స్నానం చేసే ఓపిక లేదా? పోనీ నేను స్నానం చేయించునా? నువ్వా? అవును, పసిపిల్లలకు స్నానం చేయించినట్టుగా కాళ్ళ మీద పడుకోబెట్టుకొని మీకు స్నానం చేయించునా? ఏంటి, పసిపిల్లాడికి స్నానం చేయించినట్టు నీ కాళ్ళ మీద నన్ను పడుకోబెట్టుకొని స్నానం చేయిస్తావా? అవును. వద్దులే, అలా స్నానం చేయించాలంటే నువ్వు చాలా కష్టపడాల్సి ఉంటుంది. నేను వెళ్ళి చేసొస్తాను. అత్తయ్య గారు, భోజనానికి రండి. తినాలని లేదమ్మా. అలా అంటే ఎలా అత్తయ్య? మీరు టైంకి తిని టైంకి మందులు వేసుకొని ఆరోగ్యంగా ఉంటేనే కదా మావయ్య గారిని చూసుకోగలుగుతారు. ఏం చూసుకోవడమో ఏంటోనమ్మా. క్రమం తప్పకుండా మందులు వాడుతున్నా ఆయన
వైదేహి, ఆ డస్ట్బిన్ దగ్గర ఏదో టాబ్లెట్స్ పడిపోయాయి చూడు. దీంట్లో టాబ్లెట్స్ అయిపోయాయి అత్తయ్య. ఏంటి వైదేహి, ఏంటి అలా చూస్తున్నావు? నేను ఈ స్ట్రిప్ మావయ్య గారి టాబ్లెట్స్ లో చూడలేదు అత్తయ్య. అవునా, ఒకసారి ఆ ప్రిస్క్రిప్షన్ చూడు. ఈ టాబ్లెట్స్ ఈ ప్రిస్క్రిప్షన్ లో లేవత్తయ్యా. ఏంటి లేవా? సరిగ్గా చూడు. చూశానత్తయ్య, ఈ పేరున్న టాబ్లెట్స్ ఈ ప్రిస్క్రిప్షన్ లో లేవు. మరి ఈ టాబ్లెట్స్ ఈ రూమ్ లో ఎందుకున్నాయి? టాబ్లెట్లు ఇస్తుంది ఐశ్వర్యే కదా. ఈ ప్రిస్క్రిప్షన్ లో లేని టాబ్లెట్స్ మీ మామయ్య గారికి ఎందుకు ఇస్తుంది? అదే నాకు అర్థం కావట్లేదు అత్తయ్య. ఐశ్వర్య ఇలా వేరే టాబ్లెట్స్ వేయడం వల్లే ఆయన రికవరీ అవ్వడం లేదా? రికవరీ సంగతి తర్వాత అత్తయ్య. ఇలా వేరే టాబ్లెట్స్ ఇవ్వడం వల్ల ఏదైనా రియాక్షన్ వచ్చి మావయ్య గారికి సీరియస్ అయితే మావయ్య గారి పరిస్థితి ఏంటి? అసలు ఈ టాబ్లెట్స్ ఎందుకు ఇస్తుందో ఐశ్వర్యని అడుగుదాం. ఐశ్వర్య, ఐశ్వర్య, ఐశ్వర్య. సరే, నేను తర్వాత కాల్ చేస్తాను. వస్తున్నానత్తయ్య. ఏంటి ఈవిడ ఇలా అరిచింది? కొంపదీసి ముసలాయనికి సీరియస్ అయిందా ఏంటి? ఏంటత్తయ్య అలా అరిచారు? ఏం జరిగింది? ఏంటి టాబ్లెట్స్? డస్ట్బిన్ దగ్గర దొరికే ఈ టాబ్లెట్స్ ఏం టాబ్లెట్స్ ఇవి? ఈ టాబ్లెట్స్ వీళ్ళ కంట పడ్డాయేంటి? ఈ టాబ్లెట్స్ తెచ్చింది నువ్వే కదా? నేనే తెచ్చానత్తయ్య. ఈ టాబ్లెట్ మీ మామయ్య గారికి ఎందుకు వేస్తున్నావు? ఎందుకేంటత్తయ్య? డాక్టర్ గారే ఈ టాబ్లెట్స్ రాశారు కదా, అందుకే వేస్తున్నాను. డాక్టర్ గారు రాసిన ఈ ప్రిస్క్రిప్షన్ లో ఈ టాబ్లెట్స్ లేవు. లేకపోవడం ఏంటత్తయ్య? ఉన్నాయి. డాక్టర్ గారే ఈ టాబ్లెట్స్ రాశారు. లేదు, ఈ టాబ్లెట్స్ డాక్టర్ గారు రాయలేదు. కావాలంటే ఈ ప్రిస్క్రిప్షన్ చూడు. ఇదేంటి ఇలా దొరికిపోయాను? ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలి?
అంటే అత్తయ్య, ఈ టాబ్లెట్స్ డాక్టర్ గారు రాసినవే. కాకపోతే ఆయన రాసిన కంపెనీది కాదత్తయ్య. ఆయన రాసిన కంపెనీ టాబ్లెట్స్ దొరకలేదు. అందుకే మెడికల్ షాప్ వాడు వేరే కంపెనీ టాబ్లెట్స్ ఇచ్చాడు. కంపెనీలు వేరైనా 2 టాబ్లెట్స్ లో ఉండే మెడిసిన్ ఒకటేనంట. ఆ టాబ్లెట్స్ ఎలా పనిచేస్తాయో ఈ టాబ్లెట్స్ కూడా అలాగే పనిచేస్తాయంట. మెడికల్ షాప్ వాడు చెప్పాడు. నా మాట మీద నమ్మకం లేకపోతే ఒకసారి డాక్టర్కి ఫోన్ చేసి అడగండి. చచ్చా, నీ మీద నమ్మకం లేకపోవడం కాదమ్మా, కొత్త టాబ్లెట్ కనపడేసరికి అనుమానం వచ్చింటుంది, అంతే కదత్తయ్య? ఒకసారి డాక్టర్ని అడిగితే మీ అనుమానం పోతుంది కదా. ఫోన్ చేయమంటారా? వద్దులేమ్మా, వద్దు. డాక్టర్ గారికి ఏం ఫోన్ చేయొద్దు. మీరు వద్దంటారని తెలిసి ఫోన్ చేస్తాను అన్నాను. నిజంగా నేనెందుకు ఫోన్ చేస్తాను? ఫోన్ చేస్తే అడ్డంగా దొరికిపోను. ఇక నుంచి ఈ టాబ్లెట్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఏంటో మందులు క్రమం తప్పకుండా వాడుతున్నా కూడా ఆయనలో గుణం ఎందుకు కనపడట్లేదు అర్థం కావట్లేదు. ఇలాంటి పేషెంట్ల విషయంలో గుణం కొంచెం లేటుగానే కనిపిస్తుంది అత్తయ్య. కొంచెం టైం పడుతుంది, మీరు బాధపడకండి. ఎంతకాలం పడుతుందో, ఎప్పటికీ ఆయన మామూలుగా లేచి తిరుగుతారో ఏంటో. అది ఈ జన్మలో జరగదు. దీవాన్ మంచం ఎందుకు వద్దన్నారు? పడుకోవడానికి ఉండేది కదా. పర్లేదండి, కాస్త డబ్బులు వచ్చాక తీసుకుంటాం. గ్యాస్ సిలిండర్ ఒకటి ఇస్తే వంట మొదలు పెడతాం. బయట ఫుడ్ తినాలంటే ఇబ్బందిగా ఉంది. రేపు అతను వస్తాడు, వచ్చాక అతనితో మాట్లాడతానే. ఏంటినా అప్పుడే వచ్చేసాడు? ఏంటి అప్పుడే వచ్చేసావు? నీ డ్యూటీ ఇంకా 2 గంటలు ఉంది కదా, అప్పుడే వచ్చేసావేంటి? డ్యూటీ ఉంది, కానీ నాకు ఓపిక లేదు. బాగా తలనొప్పిగా ఉంది. జ్వరం కూడా వచ్చేలా ఉంది. జ్వరం వచ్చేలా ఉంది కానీ రాలేదు కదా. జ్వరం వచ్చేదాకా డ్యూటీ చేయొచ్చు కదా. ఇప్పుడు బుకింగ్ వస్తే ఏం చేస్తావు? వచ్చిందా? బుకింగ్ వచ్చిందా? వచ్చింది, క్యాన్సిల్ చేస్తాను. ఏంటి క్యాన్సిల్ చేసేది? ఓపిక లేదని చెప్తున్నాను కదా, అందుకని క్యాన్సిల్ చేస్తాను. ఆగు. ఓపిక ఉన్నప్పుడు బుకింగ్లు రమ్మంటే వస్తాయా? బుకింగ్లు వచ్చినప్పుడే ఓపిక తెచ్చుకోవాలి. అది కాదు వనజ. ఇదిగో ఆపు. మాటలతో టైం వేస్ట్ చేయొద్దు. మాట్లాడకుండా డ్యూటీకి వెళ్ళు. అలాగే. పాపం ఆయన ఓపిక లేదంటున్నారు కదండి, ఈ పూటకు వదిలేయండి. వదిలేస్తే మాకు బోలెడు నష్టం వస్తుంది. ఆ నష్టం మీరు తీరుస్తారా? అలాగేనండి, మీకే నష్టం రాకుండా నేను చూస్తాను. ఎలా చూస్తారు? ఈ నైట్ ఆయనకి బదులుగా నేను వెళ్తాను. ఆ కస్టమర్ని డెస్టినేషన్ దగ్గర దించొస్తాను. దించేస్తే సరిపోదు, ఆ డబ్బులు తెచ్చి మాకే ఇవ్వాలి. మీకే ఇస్తాను, నేనేం తీసుకోను. అబ్బాబ్బా, విన్నావుగా? ఆ ఫోను, బైక్ కీసు, హెల్మెట్ ఇటివ్వు. నీ బదులు ఆయన డ్యూటీ చేస్తాడంట. ఇదిగో బాబు. ఆయన పెద్ద మనసుతో అలా అంటున్నారు కానీ నా డ్యూటీ ఆయన చేత చేయించడం బాగోదే. ఆయనే బాగుంది అంటున్నప్పుడు నీకెందుకు బాగోదట? అది కాదు వనజ. మాటలతో టైం వేస్ట్ చేయకు. చెప్పింది చెయ్యి బాబు. ఇదిగో ఇదిగో బాబు, తీసుకో. జాగ్రత్త. అలాగేనండి. మీలాంటి మంచి అద్దె మనుషుల్ని నేను ఎక్కడా చూడలేదమ్మా. నీలాంటి మనిషిని కూడా వీళ్ళు ఎక్కడా చూసుండరు.
రైడ్కి వెళ్ళడానికి ఓపిక లేదు కానీ పంచులు వేయడానికి మాత్రం ఓపిక వస్తుందా? లోకంలో ఇలాంటి భార్యలు కూడా ఉంటారన్నమాట. నేను వస్తానండి. మంచిదమ్మా. గ్యాస్ వాళ్ళు రేపొస్తే నేను మాట్లాడతానులే. అలాగే.